హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీస్ వరల్డ్. ఇప్పుడైతే మనం బయలుదేరి తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్తున్నామండి. శ్రీవారి మెట్టు దగ్గర నుంచి తిరుమల మెట్ల మార్గంలో వెళ్తాం మనం. ఇప్పుడు మనకు దర్శనానికి 300 రూపాయల టికెట్ ఏమీ లేదు కాబట్టి మనం ఎస్ఎస్డి టోకెన్స్ అయినా తీసుకోవాలి, 2 దివ్య దర్శనం టికెట్ టోకెన్లు అయినా తీసుకోవాలి. ఇవి 2 కూడా లిమిటెడ్గానే ఇస్తారండి. ఈ రోజు మటుకు దివ్య దర్శనం టోకెన్లు అయితే 2000 ఇస్తున్నారంట. మేమైతే నిన్న తిరుపతిలో మొత్తం తిప్పిన ఆటో అతన్ని అడిగాము, 900 తీసుకున్నాడు. మార్నింగ్ 4కి రూమ్ వేకేట్ చేసి బయలుదేరామండి ఆటో ఎక్కి. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టి 21 కిలోమీటర్ల పైన వస్తుంది. వీళ్ళందరూ దివ్య దర్శనం టోకెన్స్ కోసం వచ్చి వెయిట్ చేసేవాళ్ళేనండి. మనకైతే శ్రీవారి మెట్టికి 5 కిలోమీటర్ల యువతలే వెహికల్స్ 5:30 వరకు అలౌ చేయరు. 5:30కి వదిలేక మట్టికి ఆటోలది కార్లది ఒక పెద్ద చేజింగే ఉంటుంది ఈ 5 కిలోమీటర్లో. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అయినా దివ్య దర్శనం టోకెన్స్ అయినా తీసుకోవాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు అయితే ఉండాలండి. జిరాక్స్ అయినా ఒరిజినల్ అయినా పర్లేదు. అమ్మయ్య, ఫైనల్గా మేమైతే టికెట్ సాధించామండి. దివ్య దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ నడుచుకుంటా వెళ్ళి 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించాలి.